అయితే నేను మిమ్స్ కాలేజీ మీద ఇట్లా దురదృష్టవశాత్తు జరిగింది, బాధాకరం అని చెప్పి ఒక వీడియో చేసిన నేను. ఆ వీడియోలో నేను పూర్తి క్లారిటీగా అంటే నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తా కథనం అనుసరించి నేను మాట్లాడడం జరిగింది. అందులో ఒక 2-3 అంశాల మీద ప్రస్తావిస్తూ అమ్మాయి గురించి కూడా మీరు ఎలాంటి ప్రపగండలు చేయకండి, ఈ సొంత కవిత్వాలు వాడకండి, ఎవరైనా కూడా అని నేను చెప్పడం జరిగింది వాస్తవానికి. అయితే ఈ కామెంట్ పెట్టాడు కనీసము ఆ వీడియో చూడకుండా ఇక గొర్రెల మంది అంటాం కదా, ఇక మెసేజ్ పెడతారు, ఇట్స్ ఫేక్ న్యూస్, ఇటు యో అని పెడతారు, యోయోలే అన్నీ యోయోలే. అయితే దీని మీద నేను సమగ్ర వివరణ ఇవ్వదలుచుకున్నా. ఎందుకంటే V9 న్యూస్ అనేది ఒక బ్రాండ్. ఇప్పటికీ ఈ జిల్లా లోపల అనేక మంది V9 న్యూస్ని విశ్వసిస్తున్నారు, అంతే కదా. ఈ తమిళ సంస్కృత పదాలు నాకు రావు కానీ నమ్ముతూ ఉన్నారు. అటువంటి సందర్భాల్లో ఏం చేసినామా అంటే అనేక సంఘటనలు మనం బయటకు వెలికి తీసి ప్రజలకు చెప్పడం, ప్రభుత్వానికి అలాగే అధికారులకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ మన ఛానల్ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఒక 60-70 కామెంట్లు ఫేక్ అని చెప్పినప్పుడు నాకు కూడా అనిపించింది, మరి నిజంగానే ఫేక్ చెప్పినా అని చెప్పి లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా, అంతే కదా శ్రీకాంత్ గారు. అయితే దాంట్లో కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే కామెంట్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, నేను ఏం మాట్లాడినా చూసి వీడియో చూసి మీరు కామెంట్ చేయండి, చూడకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లా మిత్రమా చెప్పండి. అయితే మీ అందరి కోరిక మేరకు మళ్ళీ ఒకసారి వివరణ ఇవ్వదలుచుకున్నా. అయితే ఈ కామెంట్ చేసిన వాళ్ళు, న్యూస్ చూడకుండా చేసిన వాళ్ళు, వీళ్ళు ఒక బ్యాచ్కు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు పెయిడ్ బ్యాచ్ అంటే ఇది స్వామి భక్తి పరభక్తి అంటాం కదా, ఆ భక్తిలో భావంలో వీళ్ళు మునిగి తేలుతా ఉన్నారు. వాస్తవాలు గ్రహించండి. నేను ఏం చెప్పినాను వీడియో చూడండి, మీరు చూసిన తర్వాత కామెంట్ చేస్తే నేను కూడా స్వీకరించేవాడిని తప్పకుండా. నేను చెప్తాను ఒక 2 నిమిషాలు. ఎందుకంటే ఇంతకంటే పెద్ద న్యూస్లు చేసినప్పుడు కూడా మనకు రాని కామెంట్లు ఈసారి వచ్చినాయంటే మనకు ఇంచు డెవలప్మెంట్ ఒకటి ఉన్నది. వీళ్ళందరూ పెయిడ్ బ్యాచ్ అని కూడా మనకు. అయితే నేను లైన్గా చెప్తాను, మీరు గమనించండి. ఏదైతే ఉందో అమ్మాయి గురించి మనం మాట్లాడడం జరిగింది. ఏదైతే అమ్మాయి గురించి ఏం కామెంట్ చేసినారంటే ఇక్కడ మీరు గమనించండి మిత్రమా. ఫేక్ న్యూస్, అమ్మాయికి ఆరోగ్యం బాగాలేక చనిపోయింది, ఆ తర్వాత ఫ్యామిలీకి ఇట్లా సంథింగ్ అని కామెంట్లు పెడతారు, సొంత కవిత్వాలు వీళ్ళు రాసిళ్ళు. నేనేమంటున్నాను మా ఛానల్లో, నేను ఆల్రెడీ చెప్పిన అమ్మాయి ఆత్మహత్య కావచ్చు, హత్య కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అనుమానాస్పదంగా పడవచ్చు. మీరు సొంత కవిత్వాలు వాడకండి. పోలీసు వారు విచారణ చేసి నిజ నిర్ధారణ చేస్తారు, అంతే తప్ప మీ ఇష్టమైనది మాట్లాడొద్దు అని మాత్రమే నేను మాట్లాడినా. అంతే తప్ప మిమ్స్ కాలేజే బాధ్యత వహించి ఈ సంగతి ఏందని చెప్పి నేను మాట్లాడలే.